కులాలు వేరు కావడంతో ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న ఆందోళన, ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానంటూ బంధువు బ్లాక్మెయిల్. దీనికి తోడు పెళ్లి చేసుకునేందుకు అడ్డుస్తున్న యువతి వయసు. ఇలా వివిధ కారణాలతో మానసిక వేదనకు గురైన ఆ ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కారులోనే పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గట్కేసర్లో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన పర్వతం ఆంజనేయులు కుటుంబం 20 ఏళ్ల కిందట అదే జిల్లా బీబీనగర్ మండలం జమిలాపేటకు వచ్చి ఉంటున్నారు. ఆంజనేయులు కొడుకు శ్రీరాములు గట్కేసర్ మండలం నారపల్లిలో హోల్సేల్ సైకిల్ షాప్ నడిపిస్తున్నాడు. అయితే అదే ఏరియాకు చెందిన ఓ బాలిక శ్రీరాములు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇంట్లో విషయం తెలియడంతో ఇంట్లో పెద్దలు పలుమార్లు మందలించారు. అయినా అప్పుడప్పుడు కలుసుకునేవారు. అయితే ఇదే టైంలో బాలిక తరపు బంధువైన చింటూ అనే వ్యక్తి ప్రేమ మేటర్ ఇంట్లో చెబుతానంటూ తరచూ బ్లాక్మెయిల్ చేసేవాడని శ్రీరాములు రాసిన సూసైడ్ నోట్లో ఉంది. అయితే చింటూకు పలు దఫాలుగా 1,35,000 ఇచ్చినట్లు శ్రీరాములు లేఖలో పేర్కొన్నారు. అయినా మరిన్ని డబ్బులు కావాలంటూ డిమాండ్ చేయడం, ఇటు పెళ్లికి ఎలాగో పెద్దలు ఒప్పుకోరనే తీవ్ర ఆందోళనలో ఇద్దరూ చనిపోవాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం మేడిపల్లిలోని ఓ సెల్ఫ్ డ్రైవ్ సంస్థ నుంచి కారు రెంట్కు తీసుకున్నాడు శ్రీరాములు. అక్కడి నుంచి వారు నిర్ణయించుకున్నట్లుగానే సూసైడ్ చేసుకోవాలనే ప్లేస్ కి రీచ్ అయ్యారు. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్క కారు ఆపారు. వారి వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద ఒంటిపైన పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిపారు. అయితే కారులో మంటలు భరించలేక శ్రీరాములు బయటకొచ్చి గట్టిగా కేకలు వేయడంతో ఫుట్పాత్ మీద పడి అక్కడే చనిపోయాడు. ఇటు బాలిక మాత్రం కారులోనే చిక్కుకుపోవడంతో శరీరం మొత్తం కాలిపోయి అక్కడికక్కడే చనిపోయింది. సాయంత్రం 6:30 ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే అటుగా వెళుతున్న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామును కారు రెంటుకు తీసుకున్న వివరాలు పోలీసులకు చెప్పారు సంస్థ ప్రతినిధులు. అందులో ఉన్న సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరి డెడ్ బాడీలను సికింద్రాబాద్ గాంధీకి తరలించారు. మరోవైపు బ్లాక్ మెయిల్ కి పాల్పడిన చింటూ ఫ్యామిలీ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.